నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ముంబై సిటీలో చాలా రోజుల తర్వాత ఎన్కౌంటర్తో మారుమోగింది, దద్దరిల్లిపోయింది. ఈ యొక్క శాడిస్ట్ని, ఈయనని రోహిత్ ఆర్య, ఈ యొక్క శాడిస్ట్ని పోలీసులు మట్టుపెట్టారు. ఎందుకు ఎన్కౌంటర్ చేశారు, ఏం జరిగింది అని ఒకసారి మనం లోతులకు వెళ్తే, 17 మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశాడు రోహిత్ ఆర్య. ఎందుకు కిడ్నాప్ చేశాడు మీ అందరికీ డౌట్ రావచ్చు. మరి పోలీసులు ఎందుకు ఎన్కౌంటర్ చేశారని కూడా డౌట్ రావచ్చు. ఇది ఇప్పుడు అతిపెద్ద చర్చ, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇతను పిల్లల్ని కిడ్నాప్ చేయటం, వీడియో రిలీజ్ చేయటం, మరోవైపు పెద్ద ఎత్తున కొంతమందితో, ప్రభుత్వ పెద్దలతో కానీ లేదంటే కనుక కుటుంబ సభ్యులతో కానీ పిల్లలు ఇటువంటి కొంతమందితో సంభాషించాలి అని చేసినటువంటి ఒక వీడియో అది బుమరాంగ్ అయింది. ఆఖరికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఈ యొక్క సైకో వినే పరిస్థితులు లేదు. ఆఖరికి పోలీసులు మట్టు పెట్టినటువంటి నేపథ్యం. సో ఒక రకంగా చెప్పాలంటే ముంబై ప్రాంతంలో టెన్షన్కి గురి పెట్టినటువంటి సైకో నుంచి చిన్నపిల్లల్ని కాపాడే క్రమంలో అతిపెద్ద ఎన్కౌంటర్ జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి రోహిత్ ఆర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యాక్చువల్గా ఇతను చంపాలనే ఉద్దేశం పోలీసులు లేదు, కేవలం పట్టుకునే ఉద్దేశంతో పిల్లల్ని కాపాడాలనే డెకాయ్ ఆపరేషన్ని పోలీస్ టీమ్స్ చేశాయి, బాంబ్ స్క్వాడ్ చేసింది. సో ఇటువంటి క్రమంలో అందరికీ చూస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఆర్య సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వాదన ఒక రకంగా ఉంది, ఇక్కడ బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఇంకో రకంగా ఉంది. అంటే ఇతను ఒక మీడియా ఎంటర్టైన్మెంట్ కంపెనీ నడుపుతున్నాడు. అట్లాగే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి యాడ్ షూట్స్ కోసం పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వీడియోస్ పెట్టి పిల్లల్ని ఆకర్షించి వాళ్ళని ఆడిషన్స్కి పిలిచాడు. అయితే ఆడిషన్స్కి పిలిచినటువంటి నేపథ్యంలో వాళ్ళని తాజాగా 19 మంది, అంటే 19-20 మంది వెళ్తే ఒక కొంతమందిని పంపించేశాడు. కేవలం 17 మందిని మాత్రమే కిడ్నాప్ చేశాడు. అట్లాగే గత కొంతకాలంగా ఈ మధ్య కాలంలో 100 మంది పైగా పిల్లలు వెళ్తే 80 మందిని పంపించేశాడు. 17 మందిని మాత్రమే కిడ్నాప్ చేశాడు. సో ఎందుకు పిల్లల్ని కిడ్నాప్ చేశాడు, ఎందుకు పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, ఇవి ప్రశ్నలు అతి పెద్దగా మన ముందు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు రోహిత్ ఆర్య నాగ్పూర్కి చెందినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తుంది. ఆయన స్కూల్ టీచర్ అని కొందరు చెప్తున్నారు, కొందరేమో ఆయన యాక్టింగ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు, ఒక మీడియా ఒక సంస్థ నడుపుతున్నాడు, ఆ సంస్థకు ప్రభుత్వ బకాయి ఉంది అనేది కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు సెంట్రల్ ముంబైలో చెంబూరులో ఉంటున్నటువంటి ఆర్య పిల్లల కిడ్నాప్కు సంబంధించినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ నినాదాల ప్రేరణతో పరిసరాలు పారిశుద్ధ్యం పైన ఖర్చు చేసినట్టుగా చెప్పాడు. భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు చేశాను, ఇప్పుడు ప్రభుత్వం నాకు బకాయి పడింది అంటూ కూడా చెప్పాడు. స్కూల్ పారిశుద్ధ్యం పైన కూడా నేను ఖర్చు చేసినట్టుగా, అట్లాగే పెద్ద ఎత్తున ఈ యొక్క స్వచ్ఛ సంబంధించినటువంటి మిషనరీలో భాగంగా వాళ్ళ అబ్జర్వర్లను పెట్టాను, ఇన్ని మంది 50 లక్షల పైచీలకు దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా పెట్టాను, ఇప్పటికే పెద్ద ఇట్లా డిఫరెంట్గా 2 కోట్ల ప్రభుత్వం బకాయి పడింది అనే అంశాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి రియంబర్స్మెంట్ వస్తుందని కూడా ఆయన ఊహించాడు. అట్లాగే పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం నుంచి కూడా కొంత అమౌంట్ వస్తుంటే కూడా ఊహించాడు. కానీ ఈ విషయంలో తన ఆందోళన చేసేటికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదనేది కూడా వీడియోలో చెప్పాడు. అందుకే పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు కూడా వీడియోలో చెప్తూ ఉన్నాడు. అయితే తన డబ్బులు వచ్చే వరకు పిల్లలను బంధించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా, అట్లాగే పోలీసులు వీడియో మెసేజ్ కూడా దాంట్లో స్పష్టంగా పంపాడు. అయితే తమ వారితో కొందరితో మాట్లాడాలని, అవకాశం కల్పించాలని డిమాండ్ కూడా ఆ వీడియో ద్వారా చేశాడు. అయితే రోహిత్ కొంత మెంటల్ కండిషన్ బాగాలేనటువంటి వ్యక్తి కానీ ఇప్పటికే పోలీసులు ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇప్పుడు అక్కడ మాట్లాడే సందర్భంగా అది కూడా పూర్తిగా పోలీసులు ఫెయిల్ అవుతున్నటువంటి నేపథ్యం. అంటే అతను మాట్లాడలేనటువంటి సందర్భం, కొంత డిమాండ్స్ భారీగా పెడుతున్నటువంటి సందర్భాల్లో మాట్లాడించినప్పుడు కూడా లాభం లేకపోయేసరికి పోలీసులు డెకాయ్ ఆపరేషన్ తెరలేపారు. ఆ యొక్క పెద్ద ఎత్తున ఏదైతే స్టూడియోలో బంధించారో ఆ స్టూడియోలో ఉన్నటువంటి రాహుల్ ఆర్యతో పాటు పిల్లల్ని రక్షించేందుకు పెద్ద ఎత్తున డెకాయ్ ఆపరేషన్లో భాగంగా బాంబ్ స్క్వాడ్, అట్లాగే పోలీస్ పెద్ద ఎత్తున టీమ్స్, సపరేట్ టీమ్స్ అందరూ కూడా ఆ యొక్క స్టూడియో బంగ్లాలోకి ప్రవేశించడం, బాత్రూమ్ ద్వారా ప్రవేశించడం, అట్లాగే అక్కడ వెళ్ళిన క్రమంలో పెద్ద ఎత్తున ఒక కెమికల్ కూడా చల్లి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత పోలీసులు అతన్ని అటెన్షన్ డైవర్ట్ చేసి మరి పట్టుకునే క్రమంలోనే లెఫ్ట్ ఛాతీపైకి పోలీసులు కాల్పులు జరిపినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు, ఆ వీడియోలో ఏం చెప్పాడు, ఈయన పెట్టినటువంటి డిమాండ్లు ఏంటి, ఆ వీడియో చూస్తే सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है. मेरे को ज्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मोरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है. और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है, लेकिन मुझे ये जवाब चाहिए. मुझे दूसरा कुछ नहीं चाहिए, ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है. सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है.
ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है। लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ। अगर जिंदा रहा तो मैं करूंगा, अगर मैं मर गया तो कोई और करेगा, लेकिन होगा जरूर। సో ఇట్లా నేను బతుకుంటే నేనే చేస్తాను, లేకుంటే ఇతరులు చేస్తారు. కానీ నేను కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలి, ఆ సంభాషణ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఖచ్చితంగా కాన్వర్సేషన్ చేయాలి, నేను ఎన్కౌంటర్ చేయాలి, అతను వాళ్ళు చెప్పే సమాధానాలు నాకు కావాలి అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే అందుకోసం పిల్లల్ని కిడ్నాప్ చేసిన అంశాన్ని కూడా చెప్పాడు. నేనేం టెర్రరిస్ట్ కాదు, నన్ను షూట్ చేసి తప్పు చేయకండి, ఖచ్చితంగా నేను సహకరిస్తాను, నేను పిల్లల్ని బంధిస్తున్నాను కూడా చెప్పాడు. సూసైడ్ చేసుకునే బదులు కొందరితో మాట్లాడాలి, నావి సింపుల్ డిమాండ్స్, న్యాయపరమైనటువంటి డిమాండ్స్, ఇందులో ఎక్కడ ఇమ్మోరల్ కాదు అని కొన్ని ప్రశ్నలు అంటూ వీడియోని పంపించాడు. ఆ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని పోలీసులు హెచ్చరించే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు పోవాయిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆర్య స్టూడియోకి వచ్చినటువంటి పిల్లలను కొంత ఆడిషన్స్కి వచ్చినటువంటి పిల్లలుగా పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున ఎయిర్ గన్ లాంటి వస్తువు, కొన్ని కెమికల్స్ కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అటాక్ చేసే క్రమంలో కిందంతా కూడా కెమికల్స్ చల్లి ఉందంటగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున 2 కోట్ల బకాయి పడినట్టుగా అనిల్ ఆర్య, ఎవరైతే ఈయన భార్య ఉందో ఆమె ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తుంది. అనిల్ ఆర్య చెప్పినటువంటి వ్యవహారం చూస్తుంటే కొంత స్వచ్ఛ మిషన్లో భాగంగా కొంతమందికి నేను, అంటే ప్రభుత్వానికి నేను పెట్టి ఆ మిషన్లో భాగంగా కొంత గతంలో ప్రాజెక్ట్లో భాగంగా నేను పనిచేశాను, పిల్లల్ని పెట్టాను, 2 కోట్ల మేరకు ప్రభుత్వం నాకు బకాయి ఉంది, ఆ డబ్బులు చెల్లించాలి, అది నాకు రావట్లేదు, అందుకని నేను కొంత డిమాండ్లు చేస్తున్నాను, అందుకని పిల్లల్ని కిడ్నాప్ చేశాను అని చెప్పినటువంటి క్రమంలో అయితే పోలీసులు మాత్రం ఇతనికి మతిస్థిమితం బాగోలేదు, ప్రస్తుతానికైతే అతను మైండ్ పూర్తిగా దొబ్బింది అని పోలీసులు చెప్పారు. అయితే ఇటువంటి క్రమంలో మొత్తం ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత అతన్ని హాస్పిటల్ తరలించిన తర్వాత అప్పటికే మృతి చెందిన ఆసుపత్రి వర్గాలు ధృవీకరించిన తర్వాత తాజాగా మహారాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి ఫడ్నవీస్ కూడా ఈ అంశం మీద మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. ఎందుకంటే ఇతనికి ప్రభుత్వానికి ఎటువంటి లావాదేవీలు లేవు, మాకు అతనికి సంబంధం లేదు, ఇతని మైండ్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు ఒకసారి చూద్దాం. देखिए पवई का जो मामला है उसमें एक बहुत ही अलग तरीके का ये सारा मामला सामने आया हुआ है और जिस प्रकार से 17 बच्चों को उन्होंने अगवा करके या उनको अलग कारण से बुला के और फिर उनको कैप्टिव रखकर जिस प्रकार से धमकी देने का काम किया और उनकी जान को खतरे में डालने का काम किया, मुंबई की पुलिस ने बहुत अच्छा कार्य करके और एक बहुत सटीक ऑपरेशन किया और जो आरोपी है उसकी उस ऑपरेशन में मृत्यु हुई है और 17 बच्चों को बिल्कुल कोई खरोच भी न आते हुए उनको बाहर निकाला है। अभी इसकी जो बाकी तफसील है उसको बाद में आपको बताएं। సో ఇట్లా ఫడ్నవీస్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే మహారాష్ట్ర పోలీసులు చాలా మంచి ఆపరేషన్ చేశారు, పిల్లలందరినీ కూడా ఆపదల నుంచి ఆదుకున్నారు, వాళ్ళందరినీ కూడా సేఫ్గా రక్షించారు, చిన్న గాయం కూడా అవ్వలేదు ఎవరికి కూడా. అయితే ఎవరైతే ఇతను క్రైమ్కి పాల్పడ్డాడో అతన్ని మట్టున పెట్టారు, చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఈ అంశం మీద దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక కారణం చెప్పి పిల్లల్ని పిలిపించి పెద్ద ఎత్తున ఆడిషన్స్ ఉన్నాయని, లేకుంటే ఫిలిం ఇన్స్టిట్యూట్ పేరు చెప్పుకొని పిలిపించి అక్కడ పనిచేసే వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్లో పనిచేసే వ్యక్తిగా చెప్తున్నారు. ఇతని సంస్థకు కొంత ప్రభుత్వం బకాయి పడిందని, దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం పిల్లల్ని కిడ్నాప్ చేశారని ఒక డ్రామాకు తెరలేపడం, తర్వాత ఈ డ్రామా అంతా అయిపోయిన తర్వాత అతన్ని, అంటే పిల్లల్ని సేఫ్గా రక్షించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు చేసినటువంటి కొంత ఎఫర్ట్స్ కొంత హై టెన్షన్ వాతావరణం తలపించినాయి. చాలా రోజుల తర్వాత ముంబైలో ఒక భారీ ఎన్కౌంటర్ ఇతన్ని మట్టు పెట్టేటువంటి నేపథ్యం. సో మొత్తం మీద పోలీసులకు శభాషణ చెప్పాల్సినటువంటి పరిస్థితి. పిల్లల్ని సేఫ్గా ఇటువంటి సైకోవర్ బారి నుంచి రక్షించినటువంటి నేపథ్యంలో నిజంగా ఆ పోలీసులకు శభాష్ చెప్తూ ఈ మొత్తం ఎంటైర్ ఘటనలో మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.